పాడైపోను కదా వీడికే లేట్ అయిపోయారా నాయన ఇల్లుగాళ్ళు ఏమంటాడు ఈ అమ్మాయి ఇంకా నిన్న జీతం ఇస్తే కష్టం ఉండదు నా పానానికి అమ్మా ఏ స్వప్నంలో కాల రాసి నా ముందుకొచ్చింది రోసి మన కొడుకు ఏం దుమ్ము ఈ పట్టణంలో ఏం పని తిరుగుతారో జనాలు పాడైపోతుంది అమ్మ కడే దేంట దుడ్డ దుమ్ము పాడైపోతుందా ఈ స్వప్నంలో కాల రాసి నా ముందుకొచ్చరా రోసి 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 అమ్మా లగులు పాటలు అవుతున్నాయి కదా పాటలు. ఆహా ఏ స్వప్నలోకాలు రాసి ఊసిపోయా నీ ఘోష అట్నే ఉంది ఆ పాట. ఆ పాట ఇన్నోడు ఇంకేం కావాలి? నీ ముచ్చిన బాగుంది నాకు వచ్చిన నేను పడతా కానీ వాళ్ళు రాసినట్టు పాడాలని నా వల్ల అవుతుందా నాకు వచ్చింది నేను వాడినా నిన్న రేవంత్ రెడ్డికి వచ్చినట్టు వచ్చింది నీకు. నువ్వు చిన్నమో నీ సంగతి నాకు తెలియదా? అబ్బో ఆయన ఆమె 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్ తాత మళ్ళీ నేను కేసీఆర్ కి తాతను ఆయన కేసీఆర్ కి తాత నువ్వు. అబ్బో చక్కదనం పాడుగానే నీకు ఏం పని చెప్పిరు నువ్వేం చేస్తున్నావు అసలు? ఏం పని చెప్పిన పని చేస్తున్నా ఏం చేయమని? ఆ మూలకు పెట్టుకున్నావు ఆ మూలకే పెట్టుకున్నావు. మేం చేస్తే ఇంత పొడు కానీ రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు చూడు గద్దెనెక్కి అట్నే ఉన్నావు. ఆ మూలకు పోయి పొరక ఊగులాడిస్తే అయిపోయానా? ఇక అయిపోయానండి ఆ ఓల్ పని అలాగే బరువు నా పని నాది నీ పని నీది. చేసినావా ఫస్ట్ నీ పని నువ్వు బట్టలు తినవా ఫస్ట్ నా కాడికి వచ్చినావు కానీ నా బట్టలకు వచ్చిన ఆడు మగాయన అప్పుడే లేకపోతే మరి ఏందనుకుంటున్నా ఎంతసేపు నీ లెక్క పొరక పెట్టి తిప్పేదా? మిషన్ లేచి కట్టుకేస్తే గిరగిర తిరిగి అవతల అదే ఉంది అయ్యే జర అయితే పోతున్నా ఆడితే పుష్పేసి పోయేస్తాం మళ్ళీ అనుకుంటున్నా. నువ్వు సహకారం వచ్చినా కూకుంటే అడుపులో ఈ కుర్చీలు ఏంది? ఇక కూకుంటాడంటే ఇక నా బాధ నాది నీ బాధ నీది. కుర్చీలు ఏంది చెప్పు అంటున్నా. ఈ కుర్చీలు ఏంటంటే మరి ఇప్పుడే తీసి పొరగలంతా ఆగమాగం చేసిపోయి గిడవన్నీ రెడీ చేసి పెట్టినా. లింగులు విన్నావా చెప్పు రంగులు కుర్చీల కానే ఉందో అసలు ముచ్చట నీకు అర్థమవుతుందా? ఇగో ఈ కుర్చీ తీసి చెప్తా ఇట్టేసుకో అమ్మా నాలెక్కి ఇట్టేసుకో వేసుకున్నా. ఎప్పుడన్నా పొరక గిడ పెడతా ఆగే మనం ఏడున్నా పొరకలే చేతులు ఉండాలి. చెప్పే ముచ్చటినవు. ఎప్పుడన్నా దర్జాకి ఇట్ట కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఇట్ట కూర్చున్నావు పిల్లను. ఇక కూర్చున్నాయంటే మరి నా రాత గిట్టుంది నీ రాత గట్టుంది. ఎన్నడొస్తాయి చెప్పు మన రాతలు? మనం ఎప్పుడు కుర్చీలో కూర్చోవాలి? ఇక ఎన్నడొస్తాయి అంటే ఇక మరి దానికి ఏమో దేవుడు ఎట్లా రాసి పెట్టిండు పాడైపోను. కాదు కుర్చీలు దూడుచుడు కుర్చీలేసుడు పొట్లాలు పంచుడు మందిని ఇదేనా ఇక మనం ఏం చేయమనివే మరి పాడైపోను. కొట్టుడు జెండాలు పట్టుడు అంతే మరి వృత్తిగా మరి మా సారు మా కథ అని ఓట్లు రాగానే వృత్తితో వెనకంగా పడి జై అంటే పోయినా నేను మాత్రం అయ్యో లేకపోతే పోయినా అజకారానికి అంటు కడతాడు బాగానే ఉన్నావు నువ్వు. లేకపోతే పుణ్యానికి పోతా అరే వాడన్నా ఏమో పని అనుకోని పోవాలంటే పుణ్యానికి సుఖం దక్కాలని దుకనే అన్నారు. పుణ్యానికి ఎందుకు పోతావే నువ్వు? మా ఆడకట్టుకు ఇప్పుడు మన ఊళ్ళో ఆయన పడమట ఆడకట్టుకు ఆయన పోయేగా కోటయ్య ఎందుకాయ సారో మాకాయ ఆడోళ్ళు ఉన్నారు కలుపు కూలోళ్ళు ఉన్నారు మనిషికి 500 అడుగుతారా అనా ఆడికి పోయి 2500 అరుచుకోను ఈడికి రాను అయితమే కానీ ఈ బిర్యానీ ముచ్చట మనకు వచ్చేనా ముచ్చటే కానీ సారోళ్ళు కూడా లేరు అందుకనే కుర్చీలో కూర్చోబెట్టా. ఎట్లా అనిపిస్తుంది? మనం కూర్చొనిస్తారే కుర్చీలో కూర్చుంటే ఎట్లుంది? దీని లెక్క దీనికే ఉంది. అబ్బో బొమ్మల అవు లింగే చెప్పలే నువ్వు మన చేయి గుర్తోలో రోగం పడి జోరు పోతివి అన్న పార్టీ ఆదాయ నీ ముచ్చట బాగుంది. పార్టీ అదే మొన్న ఓలికేసినట్టుకుంటావు చెయ్యికే చెయ్యికే తీసుకున్నదేమో కారకాడ గుద్దుడేమో చెయ్యి కాడ. ఇక ఇప్పుడు 10 ఏళ్ళు చేసి పాడైపోను ఊరికి ఒకటే పని వెళ్తారా? ఇక కొత్త ఎందుకేసి అనుకుంటావు? తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కదా ఒక్కసారి వేయాలని చేసిన ఏ అవకాశం లింగి నువ్వు 10 ఏళ్ళు పౌతు కారు పార్టీ వాళ్ళైతే కంచె పెట్టుకుంటావు. అరే ఉన్నదే 10 ఏళ్ళు వెళ్తీవి మరి ఊగా నువ్వేనా ఇతరులకి 10 ఏళ్ళు పతారా కనబడతలేదా నీకు? ఏ అబ్బా ఎచ్చుకపోయి ఎచ్చమాసం వచ్చింది మీరు చేస్తే అబ్బా ఇచ్చుకపోయి ఎగురు పెట్టింది. ఇక మీ వాళ్ళు చేస్తే ఏడాది పాలన బోనగిరి. అయ్యో ఏడాదేనా జర 4 రోజులు అయితే తెలియదానే అప్పుడే ఊరుకులాడితే ఎట్లా పాడైతుంది? వెనకట కచ్చిరికాడు మాట అంటే భువనగిరి దేవుడు బోనం ఎత్తుకుంటే బొలపల్లి దేవుడు బొబ్బ పెట్టిండు అనేది అట్టనే ఉంది కదా. ఇగోది తెలుస్తూనే ఉంది. అమ్మో అమ్మో అని బొమ్మని తెచ్చిపెట్టిరు కదా బొమ్మ. అయ్యో బొమ్మని తెచ్చిపెట్టినైతే ఊరికనే ఆయన అదే నేను నువ్వే ఇంకొని తెచ్చి పెడుతువో కాదే లింగే ఎట్టుండాలి బొమ్మ పోయిన తేప ఎట్టుంది మేము పెడితే కిరీటము చేతిలో అది బతుకమ్మ ఈ చేతిలో కంకులు ఆ చేతిలో అది గులాబీ కలరు ఎంత తమాషా చీర కట్టి గులాబీ కలర్ అన్నావు కాబట్టి కాఫీ మాకు నచ్చలే మాకు ఇప్పుడు గులాబీ కలర్ నువ్వే అన్నావు కదా గులాబీ రంగే బొమ్మ దేవుడు. అరే బోలని చూసిన తెలంగాణ తల్లిని తెలంగాణ
మీ దేవుడు అంటే వాళ్ళకు ఆకారం లేదంటారు కదా అవును. ఈ తెలంగాణ తల్లి కూడా ఆకారం లేదు ఏదో పెట్టుకున్నాము 4 రోజులైనా మీరేమో శిరసన మొగల రేపనాడు మీరే చూస్తారా మళ్ళీ మీరు తీసేసి అనకందకు మాటలు మాట్లాడారు. అరే ఉన్న మాట చెప్తున్నా ఇంకా తప్ప మాట ఎట్టు అవుతుందా అయితే మీ పార్టీ రంగు ఈ గ్రీన్ కలర్ ఒకటి చీర కట్టి 2 కంకులు పెట్టి చూసుకోరు చేయి గుర్తు మా ఇష్టం చేయి గుర్తు. ఆ? ఇక ఇప్పుడు ఆయన ఏమన్నా అంటేనేమో మా కారు వాళ్ళు వచ్చి మీరు చూసిరా తెలంగాణ తల్లి ఇట్టనే ఉంటుందా అని మమ్మల్ని అంటారు. మరి మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇట్టనే ఉంటుందా కాంగ్రెస్ తల్లి అయ్యి? కరెక్ట్ చూస్తే జర భూతార్థం పెట్టుకొని చూడు మీ కవితమ్మ లెక్కనే ఉంది మీరు పెట్టిన ఇది తెలంగాణ తల్లి బొమ్మ మరి ఏమే మీ పటేలమ్మ లెక్కలేదా? ఇక ఉంటే ఉంటది మరి ఎంతో కొంత బాధ మాకు ఉండదు ఆయన నీకు ముచ్చట బాగుంది అరే ఇక మేము పెడితేనే వెలవదోరసా అని మీరు పెడితే పటేలమ్మ ఇక మరి ఊకే వచ్చితే సాకలైలమ్మని పెట్టు తెలంగాణ తల్లిగా పెడతామేమోనే ఏమో దైవాజ్ఞ అరే వచ్చు తేపకోడు వచ్చి మారుస్తా మరి ఏం చేస్తాం మరి ఇక ఏ అందుకని అరే మంది వేలు ఎత్తులు మంది వేలు కత్తులు కొరికేదానికి మాదేముంది మా ఇంటికి వెళ్ళి పెట్టినా పాడాయి అందుకనే మా కేసీఆర్ సార్ అయంకాల అసెంబ్లీలో కాలు పెడతలేడు కమ్మ కట్ట అయితే లేదు. ఇక మీ సారు వచ్చేది లేదు ఏం లేదు మీ సారు చక్కగా బొందలగడ్డ పోవాల్సింది నాకు తెలిసి అయితే ఇక రానట్టుండే పాడాయి ఏది సంవత్సరం అయిపోయి ఏడే ఈ మాటకారి మాటలే మాట్లాడారు. అరే ఈ అజగా చేదలేదు నేనేమన్నా ఇప్పుడు నేను అజగారి. గెలిచి లేకపోతే మళ్ళీ ఇప్పుడు మీ కేసీఆర్ ఏమన్నారు మీ కేసీఆర్ గెలిచి గిన్ని రోజులు ఆయనే ఒకనాడు కాబట్టి ఒకనాడు అన్న తో దొరకలేదా మీ సార్కు మరి రావాలని మేము చాలా 10 ఏళ్ళు చదివిన వాళ్ళం చేసిన వాళ్ళం వేల పుస్తకాలు చదివిన వాళ్ళం అబ్బో చిన్న సన్న చదువుకో అని విజన్ ఉంది మా సార్ దగ్గర కాబట్టి మా సార్ ఎప్పుడు రావాలో ఆయన కెరికే నువ్వు చెప్తే రాడు అవు మేము ఎప్పుడు రావాలి ఎట్లా చేయాలో మాకు తెలుసు. తీరువాడు చొప్పున ఇళ్ళకి ముగ్గులు వేసి వస్తారా కల్లా నడుస్తుందా ఈడేమైనా సమస్యలు ఉంటే ఓడి చెప్పాలా మరి నేను ఇంత పొడుగు అంత పొడుగు అంటే పోయి ఇంటనే ఉంచేట పాడవుతుంది అక్కడ రావాలి కదా నీ సీటు నీకు లేకుంటే నా సీటు ఏమాయరా అని అడగాలి నీ సీటు నీకాడనే పెడితే పాడే సీట్ అంతా పుచ్చిపోయే కాలం వచ్చి దుమ్మటే కాలం వచ్చి రోజు చూసలేక యాసకు వచ్చి పాడవుతుంది ఎరికే మాకు ఎరికే పీట ఉన్న కాడ పిర్రలు తిప్పమంటే ఉలయం తిప్పుతారు ఎక్కడి ముచ్చ అంటే ఇప్పుడు సచివాలయం కట్టి తేటగా పెట్టినాక వచ్చి రంగులు వేసి బొమ్మలు మార్చి టింగు అంటే అయిపోయింది. ఏది నీ ఫామ్ హౌస్కి 4 ఎకరాలు అవి కట్టినా సచివాలయం ఏం బాధ అని ఫామ్ హౌస్కి వెళ్ళి అమ్ముతా జనాల సొమ్మేనా నీ ఇంట్లోకి వెళ్ళి కట్టినట్టు చెప్తే టింగు అంటే అవును ఎవడు కట్టుకుంటే వాళ్ళది జనాల సొమ్ముతోడు కట్టిండు వాసవారి కొడుకు వచ్చి కూర్చున్నాడు కూడా పాడైపోరు రేవంత్ రెడ్డి కూర్చోడు అందుకోసం రగులు అందుకోసం వస్తలేడే ఎట్టనో అనుకున్నాం తీరా అదే కొడుకు అదే కూర్చుంటే ఏమైనా చెడిపోయిందా తెలంగాణ కొడుకు కూర్చుంటే ఏమైనా చెడిపోతుందా చెడిపోయింది కాబట్టి ఇట్లా కోసం పెట్టింది జనాలు అయ్యంకాల రంగులు మార్చుకుంటే కూతుర వెళ్ళి ఉన్నారు కథ ఇగో గా బంద్ చేస్తారని ఇట్లా కోసం పెట్టిరు జనాలు ఇప్పుడు జనాలు కాదు నువ్వు లెసలాగు మాట్లాడుతున్నావు కానీ మా కేసీఆర్ ఉండగా ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని ఆయన ముందరకు పోయి అలాంటి మాట్లాడారు మీ కాంగ్రెస్ కాగులో ఎన్ని పంచాయతీలు వెనకట్రెడ్డిదో పంచాయతీ ముందల రెడ్డిదో పంచాయతీ ఆయనదో పంచాయతీ ఈయనదో పంచాయతీ తెల్లారు లేస్తే మీకు మీ కయాలు మీకే ఏ పంచాయతీ ఉన్నా కానీ నిన్ను మీ మీ ఏమంటారు మీ దొరని కింద కూర్చోబెట్టి మేము ఎక్కినమా లేదా అని మీ కాడికి పోదామంటే దొరకాడికి పోదామంటే 6 రోజుల లైన్ కట్టాలనే ఆడికి పోయినాక 6 నిమిషాలు హాయ్ అంటున్నాడు ఛాయ్ తాగుతున్నాడు నీకు అననీక సందు దొరికింది కానీ కీసలు పోయింది మా ముచ్చట ఓ రగాయ్ మాటను మీ సారు చేసిన మోసమే గది ఓ ఎమ్మెల్యే రానియపాయ మినిస్టర్ రానియపాయ ఎవడన్నా చదువుకున్న రానియపాయ అందుకోసం ఆయన కొన పోయి ఇట్లా కోసం పెట్టిరు ఈయన బయటికి వెళ్ళమని చెప్పరా అదే మా అమ్మగానే లింగాయ్ ఇప్పుడు ఏడాది పాలనకే 7 ఏళ్ళ శని వచ్చినట్టు ఫీల్ అవుతారు జనాలు. అబ్బో చెప్పినారు అయ్యో అవునా కాదులా ఇప్పటికే ఎట్టనా ఏమన్నా ఉందా బస్సులు ఎక్కిస్తేవి ఆడవాళ్ళు సిగలు పట్టుకొని గుద్దుకోమని చెప్పిన ఈ పిల్లని అరే ఎక్కడి పాపమే ఇది జర నిమ్మలంగా పోరని చెప్పిన పెంచుతామే బస్సులు కూడా 4 రోజులు అయితే బస్సు కూడా తులం బంగారం ఎటు బాయే వస్తుంది 500 బుడ్డి వచ్చిందా లింగులు నీకు లింగాయ్ వచ్చిందా మీ 500 బుడ్డి గ్యాస్ బుడ్డి 500 తెచ్చుకుంటున్నావు ఇప్పుడు వస్తుంది 2 రోజులు అయితే అయ్యో నువ్వు 10 ఏళ్ళు వెళ్తే సచ్చినాకుండా లాగం చేస్తానట నీ ఆశ నువ్వు ఇయ్యాలని చేసినావా నువ్వు పసిగుడ్డు ప్రభుత్వం కొడుగుడ్డు ప్రభుత్వం పసిగుడ్డు ప్రభుత్వం అని చేసి ఇంత పొడుగు పెడితే ఇప్పుడు ఏ మూకమే చెప్పుడు సిగ్గిపోతుంది మీ ముచ్చట పాడైపోను జనాలు తెలవదా లింగాయ నీతో అన్ని గీయ ఉండే ఎక్కువసేపు మాట్లాడుతావు ఇల్లుగాళ్ళు వచ్చారు ఇద్దరు లేపుతాడు ఇల్లుగాళ్ళు వచ్చి ఇద్దరు లేపిందాకా నువ్వు ఉండవు నేనుండాను కానీ నేనేందనేదంటే ఏం లేదు శేషపాన్ని వదిలిపెట్టి కొల్లగొట్ట పోయినట ముచ్చట పాడైపోను ఇగో గిట్లుంటుంది మా లింగాయతో మాట్లాడితే మీరు చూస్తూనే ఉండరు రేపటికెళ్ళి మన తెలంగాణలో లింగులు రంగులు రంగులు లింగులు రాజకీయ నాయకులు ఎక్కువ రంగులు మారుస్తారా జనాలు మారుస్తారా చెప్పే ముచ్చటే రంగులు లింగులు